హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఏపీ వాతావరణ శాఖ నుంచి వెదర్ రిపోర్ట్ అయితే వచ్చింది. సో ఏపీలో సోమవారం రోజున ఏ జిల్లాల్లో వర్షాలు పడతాయి, దానికి సంబంధించిన వివరాలు తెలుసుకుందాం. వీడియోని లాస్ట్ వరకు చూడండి. వీడియోలోని ఇన్ఫర్మేషన్ నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్లో ఏపీ వెదర్ అప్డేట్స్ పోస్ట్ చేస్తుంటే అవన్నీ మీరు మిస్ కాకుండా చూడొచ్చు. అలాగే వీడియోలోని ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మన వీడియోస్ని షేర్ చేసి నాకు సపోర్ట్ అయితే చేయండి. వీడియోని హైప్ అయితే ఇవ్వండి. ఇక లేట్ చేయకుండా టాపిక్ లేకైతే వెళ్ళిపోదాము. ద్రోణి ప్రభావంతో ఏపీలో సోమవారం రోజున పలు జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు అయితే జారీ చేశారు. అలాగే బలమైన ఈదురుగాలు కూడా వీచే అవకాశం ఉన్నట్లయితే తెలిపారు. ఇక పూర్తి వివరాలకు వెళ్తే విదర్భ, ఛత్తీస్గఢ్ మీదుగా ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతం వరకు ద్రోణి అయితే కనుక కొనసాగుతోంది. ఈ ద్రోణి తూర్పు ఉత్తరప్రదేశ్ ప్రాంతంలో ఉన్న ఉపరితల ఆవర్తనం నుండి తూర్పు మధ్యప్రదేశ్, తూర్పు విదర్భ మరియు దక్షిణ ఛత్తీస్గఢ్ మీదుగా తీర ప్రాంత ఆంధ్రప్రదేశ్ వరకు సగటు సముద్ర మట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తులో విస్తరించి కొనసాగుతోంది. వీటి ఫలితంగానే ఏపీలో అయితే కనుక సోమవారం రోజున పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు తెలిపింది. అక్కడక్కడ భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉన్నట్లు హెచ్చరికలు జారీ చేసింది. తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలతో పాటుగా ఉరుములు, మెరుపులు, అలాగే ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని, బలమైన ఈదురుగాలు కూడా గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉన్నట్లు తెలిపారు. ఉరుములు, మెరుపులు సంభవించే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలనేది తెలియజేశారు. ఇక ముఖ్యంగా చూసుకుంటే సోమవారం రోజున మేఘావృతమైన వాతావరణంతో పాటుగా చెదురుముదురుగా మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురమణ్యం, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, నెల్లూరు, బాపట్ల, మార్కాపురం, పల్నాడు, ప్రకాశం జిల్లాలతో పాటుగా రాయలసీమ జిల్లాల్లో కూడా అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని, అలాగే మిగతా జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు పడే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అయితే సూచించింది. సో ఇది మనకి సోమవారానికి సంబంధించిన అఫీషియల్ వెదర్ అప్డేట్. సో వీడియోలోని ఇన్ఫర్మేషన్ నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.